హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నయూమి టాక్స్. ఈరోజు వచ్చి మా వారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అయితే వీడియో తీస్తే బాగుంటుందేమో అన్నట్టుగా వీడియో తీస్తున్నాను. ముందుగా స్టవ్ శుభ్రం చేసేసుకున్నానండి. ఇప్పుడు ఆల్రెడీ బియ్యం కడిగి పెట్టుకుని రైస్ ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపు నేను మీల్ మేకర్ చుక్కకూర కర్రీ తయారు చేద్దాం అనుకుంటున్నాను మా వారికి లంచ్ బాక్స్లో. అయితే మా పిల్లలు చుక్కకూర వేసిన మీల్ మేకర్ కర్రీ తినరండి వాళ్ళు. అందు గురించి ఈ కర్రీని మనము సగం ఉడికిన తర్వాత పిల్లలకు తీసేసి మిగిలిన వాటిలో మనం చుక్కకూర వేసుకోవచ్చు అన్నమాట. అందు గురించి ముందుగా ఏం చేస్తున్నానంటే మీల్ మేకర్ని ఉడికించుకోవాలి ఫస్ట్. ఇలా ఉడికించుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా ఈజీగా మనకి కర్రీ తయారైపోతుందన్నమాట. మనము ఈ మీల్ మేకర్లో ఎక్కువ వాటర్ వేసి కూరలో ఉడికించుకునే కంటే ఇలా ముందుగా ఉడికించేసుకుంటే చాలా త్వరగానే మనకి కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అందులోకి మనం కలరు మంచి చూడటానికి బాగుండాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా పసుపు ఉప్పు వేసి అవి ఉడుకుతూ ఉంటాయి స్టవ్ పైన. ఈ లోపు నేను దాంట్లోకి కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుతున్నాను అనమాట. నేను ఇంచుమించు చాలా కూరల్లో అల్లం వెల్లుల్లి కంపల్సరీగా వేస్తానండి. నెక్స్ట్ వచ్చి కర్రీలో కావాల్సిన ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడు గ్రేవీ మనకి బాగుంటుంది. ఇంచుమించు మనకి మటన్ కర్రీ ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ విధంగా సన్నగా చిన్నగా కట్ చేసుకుని ఆనియన్స్ని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూకుడు పెట్టుకుని దానిలో ఆయిల్ వేసిన తర్వాత అది హీట్ అయిన తర్వాత ఆయిల్లో మనం ఇప్పుడు ఏం వేయాలంటే మనం సేమ్ మటన్ ఎలాగైతే కుక్ చేసుకుంటామో అదే విధంగా కావలసిన బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, యాలకులు ఇవన్నీ వేసుకుని అలాగే కరివేపాకు కూడా వేసుకుంటే చాలా మంచిదన్నమాట. ప్రతి వంటకాల్లో కూడా కరివేపాకుని వేసుకోవాలి. జుట్టుకి కంటికి చాలా మంచిది కరివేపాకు. చాలామంది కరివేపాకు తీసి పక్కన పెడతారు కానీ అది చాలా మంచిది. ఆ తర్వాత మసాలా దినుసులు వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అవి ఫ్రై అవుతూ ఉండగా ఇప్పుడు ఆనియన్స్ని పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని అవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు వరకు జీడిపప్పు వేసాను అన్నమాట. ఈ జీడిపప్పు వేసిన కర్రీ ఏదైనా సరే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అందు గురించి వాళ్ళకి మీల్ మేకర్ కర్రీలో కంపల్సరీగా జీడిపప్పు ఉండాల్సిందే. ఇప్పుడు ఒక 2 టమాటోస్ కూడా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అవి మగ్గిన తర్వాత ఉడికించి పెట్టుకున్న మీల్ మేకర్స్ కూడా వేసేస్తానమాట. ఇలా వేయటం వల్ల ఉడికించుకోవడం వల్ల కర్రీ మనకి చాలా త్వరగా తయారైపోతుంది. ఉదయాన్నే లంచ్ బాక్సెస్ అంటే చాలా హడావిడిగా ఉంటుంది కదా. అటువంటి వారు ఈ విధంగా ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకుంటే ఎన్ని వెరైటీస్ అయినా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు కూరకు సరిపడా కారం చూసుకుని ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మన మీల్ మేకర్స్ ఆల్రెడీ ఉప్పు వేసి ఉడికించాం కదా. కొద్దిగా ఉప్పు వేసుకుని వాటర్ వేసుకొని లైట్ ఎక్కువ అక్కర్లేదు, వాటర్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అంటే మనకి ఉల్లిపాయ ఉడికేంత వాటర్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇలా ఉడికింది కదా. ఇప్పుడు మా పిల్లలకి కోపలో తీసి పక్కన పెట్టేస్తాను అన్నమాట. ఇప్పుడు మిగిలిన కర్రీలో మా వారికి ఇష్టమైన చుక్కకూర వేస్తాను. ఆయనకి ఆకుకూరలు తినడం అంటే చాలా ఇష్టము. అందు గురించి ఇదిగోండి ఈ చుక్కకూరని శుభ్రంగా నీట్గా వాష్ చేసి చిన్నగా కట్ చేస్తే ఇప్పుడు ఇది కూరలో కలిసిపోయి అసలు పుల్లగా కూర ఉంటుంది తప్ప అసలు చుక్కకూర అన్నది ఎక్కడ ఉన్నదో కూడా తెలియదు అన్నమాట. అంత బాగా కుక్ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. కొద్దిగా వాటర్ వేయాలి, ఎందుకంటే మనకి ఈ చుక్కకూర ఉడకడానికి మాత్రమే, ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఆల్రెడీ ఇది చాలా బాగా వేయగానే వేడి తగలగానే ఆకు చక్కగా మెల్ట్ అయిపోయి చక్కగా కూరలో కలిసిపోతుంది. అయినప్పటికీ కొద్దిగా మన సాటిస్ఫాక్షన్ కోసం కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట, అంతే. ఇదిగోండి ఈ విధంగా చూసారా, అసలు ఎక్కడైనా ఆకు కనిపిస్తుందో మీకు? ఎక్కడ ఆకు కనిపించకుండా పుల్లగా కారంగా మసాలా ఘాటు తగులుతూ నిజంగా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఈ కూర అయిన తర్వాత అది పక్కన పెట్టుకుని ఇప్పుడు ఈయన బజ్జీలు వేయటానికి పచ్చిమిర్చి తీసుకొచ్చారన్నమాట. వీటితో నేను ఇప్పుడు చిన్న బజ్జీలు తయారు చేస్తాను. ముందుగా శనగపిండి తీసుకున్నాను 3 స్పూన్ల వరకు. తర్వాత 2 స్పూన్ల వరకు వరిపిండి వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి జొన్నపిండి అండి ఇది. ఈ జొన్నపిండి వేయటం వల్ల మంచి కలర్ వస్తుందన్నమాట.
అలాగే హెల్త్కి కూడా మనకి మంచిదే కదా జొన్నపిండి. ఏ రూపాన్ని తీసుకున్నా కూడా అది మనకి మంచిదే కాబట్టి కొద్దిగా జొన్నపిండి వేసాను. ఈ 3 బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండిలోకి మనకి సరిపడా సాల్ట్, మంచి కలర్ కోసం పసుపు, ఈ 2 ఇప్పుడే కలిపేసుకుందాము. ఎన్ని వంటలు చేసినా సరే మనం ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నామంటే చాలా ఈజీగా మంచి మంచి వెరైటీస్తో లంచ్ బాక్స్ని ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చండి. ఈసారి నుంచి లంచ్ బాక్సెస్ వీడియోస్ పెడదాం అనుకుంటున్నాను. నా వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి. తప్పకుండా మీకు మంచి మంచి రెసిపీస్తో ఈజీగా అయిపోయే విధంగా మీకు చూపిస్తాను వీడియోస్. నెక్స్ట్ వచ్చి ఈ పచ్చిమిర్చి లోపల పెట్టడానికి అల్లం వెల్లుల్లి ఆల్రెడీ దంచి ఉంచాను కదా, అది కొద్దిగా ఉంది. అందులో వాము వేసుకున్నాను. తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న చింతపండు కొద్దిగా వేసానమాట. ఎందుకంటే నేను చింతపండుని పేస్ట్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. ఇప్పుడు మనకి ఇది దంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మొత్తం అన్నీ కూడా బాగా కలుస్తాయి. ఈ లోపల పెట్టడానికి మనకి సాల్ట్ కూడా ఇందులో కలుపుకున్నామంటే వాము బాగా కలిసి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. అయితే ప్రొద్దుటే పచ్చిమిరపకాయ బజ్జీలు అంటారు. చాలామంది ఏం చేస్తారంటే పచ్చిమిరపకాయ బజ్జీలు వేసేసి వాటిని చిన్న చిన్నగా ముక్కల కింద కట్ చేసి మళ్ళీ వాటిని ఫ్రై చేస్తారు. అలా అయితే పెద్ద ప్రాసెస్ కింద ఉంటుంది. ఇది చాలా ఈజీ అనిపించింది నాకైతే. మీరు తప్పకుండా ట్రై చేయండి. పప్పుచారు, అలాగే సాంబారు, ఇలా మజ్జిగ చారు ఇటువంటివి పెట్టినప్పుడు పక్కన నంజు పెట్టుకుంటాకి చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా పచ్చిమిర్చిని కట్ చేసి మనం పేస్ట్ తయారు చేసాం కదా, ఈ చింతపండు ఇవన్నీ కలిపిన పేస్ట్ లోపల పెట్టేసి వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయాలన్నమాట. నిజంగా అసలు ఇప్పుడు మనకి బజ్జీలు వేసి మిరపకాయలు ఎంతంత పొడుగుంటాయా అవంతా తీసుకెళ్ళి మనం ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేసి కంటే పిల్లలు ఈజీగా తినడానికి బాగుంటుంది అనుకున్నప్పుడు ఈ విధంగా కూడా తయారు చేసి మిరపకాయ బజ్జీ తయారు చేయి. ఇప్పుడు కొద్దిగా వాటర్ చూసుకుని పోసుకోవాలి. ఎందుకంటే మనము వేసే పకోడీలా వేసే విధంగా మనకి కలుపుకోవాలన్నమాట. మనము జొన్నపిండి వేసాం కదా, కొద్దిగా జిగురుగా ఉంటుంది ఇది. అలాగే కొద్దిగా కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలండి ఇందులో. శనగపిండి, బియ్యపిండి, జొన్నపిండి, కొద్దిగా కార్న్ఫ్లోర్, పసుపు, ఉప్పు వేసిన మిశ్రమాన్ని కలుపుతున్నాను అనమాట. ఇప్పుడు నేను ఇలా కలుపుకున్న దాన్ని ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఆల్రెడీ చింతపండు ఇవన్నీ పెట్టేసి ఉన్నాయి కదా, వీటిని కట్ చేసి ఇప్పుడు ఆ పిండిలో కలుపుతాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా ఈవినింగ్ స్నాక్ ఐటెం కింద దీన్ని కూడా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అస్సలు కారం అనిపించదు, ఘాటు అనిపించదు. మధ్య మధ్యలో తింటూ ఉంటే పుల్లగా ఘాటుగా బాగుంటుంది. మీరు ట్రై చేయండి తప్పకుండా. ఈ ఐటెం కూడా చాలా ఈజీ రెసిపీ అండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ రోజున పప్పు, టమాటో ఇటువంటివి మీరు తయారు చేసుకుంటారు కదా, అటువంటి టైంలో కూడా ఈ విధంగా తయారు చేసుకుని పక్కన పెట్టుకుని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మూకుడు పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే, అంతే. మనకి సూపర్గా ఉన్న మిరపకాయ బజ్జీలు తయారైపోతాయి. ఇలా బాగా కలుపుకోవాలి. లోపల పెట్టిన స్టఫ్ మనకి బయటకు రాకుండా ఉండడానికి అలా కలుపుకున్నాను అనమాట. ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాను. మీరు మిరపకాయ బజ్జీ అయితే మొత్తం అంతా కవర్ చేసేసి మనం మిరపకాయ బజ్జీలు వేసుకుంటాం. ఇది అలా కాకుండా ఒకవైపున పచ్చిమిర్చి వేగుతుంది అన్నమాట. ఆయిల్లో చక్కగా ఫ్రై అవుతుంది. అది తింటున్నప్పుడు మిరపకాయ బజ్జీలో ఉన్న మిర్చి అయితే మనకి లోపల మనకి ఉడుకుతుంది, కానీ ఇది ఆయిల్లో వేగుతుంది. అందు గురించి ఈ పచ్చిమిరపకాయ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అన్నమాట. మీకు ఎప్పుడైనా సరే మిరపకాయ బజ్జీలు కూడా అంతే. మనం పిండి అంతా కవర్ చేసి వేసే కన్నా ఈ పక్కన సైడ్ అలా కనిపిస్తుంది చూసారు పచ్చిమిరపకాయ, ఈ పచ్చిమిరపకాయ అలా వేగితేనే బాగుంటుంది. ఇప్పుడు మజ్జిగ పులుసు తయారు చేస్తున్నాను. ఇది కూడా చాలా చాలా ఈజీ అండి. అసలు లంచ్ బాక్సెస్లోకి చాలా ఈజీ రెసిపీస్ వచ్చి ఈరోజు నేను ఇదే చేశాను. సుమారు 1 గంట సేపులో నాకు మొత్తం ఈ ఐటమ్స్ అన్నీ కూడా తయారు చేసి వానికి బాక్స్ పెట్టేశాను అనమాట. తాలింపుకు కావలసినవన్నీ తీసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసాను ప్యాన్లో. అవి వేడెక్కిన తర్వాత ఈ తాలింపులన్నీ వేసేసాను అనమాట. జీలకర్ర, ఎండుమిర్చి,
ఆవాలు అన్నీ వేసాను. ఈలోపు పెరుగు ప్యాకెట్ తీసుకుని అది కొంచెం బాగా కలిపేసుకున్నాను అనమాట. ఇంగువ వేసానండి. ఈ మధ్య ఇంగువ వాడుతున్నాను నేను. అయినా మజ్జిగ పులుసులో ఇంగువ వేస్తే బాగుంటుంది. పసుపు కూడా తాలింపుల్లోనే వేసుకోవాలి. చాలామంది పెరుగులో వేసుకుంటారు. అలా కాకుండా తాలింపులో వేసుకుంటే బాగుంటుంది. మరి చిక్కగా ఉంది కదా పెరుగని కొద్దిగా వాటర్ కలిపాను. ఇప్పుడు అందులో సాల్ట్ కలుపుకుంటున్నాను అనమాట. ఈ తాలింపు పెరుగులో కలిపేసుకోవడమే, అంతే అయిపోయింది. చూసారు, చాలా తక్కువ టైంలో 3 ఐటమ్స్ తయారు చేశాను నేను. ఒకటి వచ్చి చుక్క కూర, మీల్ మేకర్ కర్రీ, ఒకటి వచ్చి పచ్చిమిర్చి ఫ్రై చేశాను బజ్జీల టైప్లో, ఇప్పుడు మజ్జిగ పులుసు. ఇది సరిపోదా? లంచ్ బాక్స్లోకి సూపర్గా ఉంటుంది టేస్ట్. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇప్పుడు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెడుతున్నాను మా వారికి. ఒక 2 బాక్సుల్లో రైస్ పెట్టాను. ఒక బాక్స్లోకి వచ్చి చుక్క కూర, మీల్ మేకర్ కర్రీ పెట్టాను. ఇంకా ఈజీగా ఉండే ఐటమ్స్ తయారు చేయడానికి ట్రై చేస్తాను. ఒక బాక్స్లో ఈ మిర్చి బజ్జీస్ పెట్టాను అనమాట. అయితే మజ్జిగ పులుసు ఎలాగా పెడితే ఒలికిపోతుంది కదా, తీసుకెళ్ళడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది కదా, అందు గురించి నేను ఎప్పుడైనా సరే ఒక గాజు సీసాలో మజ్జిగ పులుసు కానీ పప్పుచారు కానీ ఇటువంటి చారు సాంబారు అటువంటివి వేస్తాను అనమాట. ఇదిగోండి, చాలా స్ట్రాంగ్గా ఉన్న ఒక గాజు బాటిల్ తీసుకున్నాను. ఆ బాటిల్లో ఈ మజ్జిగ పులుసు వేసుకుంటున్నాను. మనకి అంతకీ కావాలనుకుంటే తినేటప్పుడు కొద్దిగా వాటర్ కలుపుకుంటే సరిపోతుంది. మరీ పలుచగా ఉంటే ఒలిగిపోతుంది కదా. బాయ్ అండి. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్, నమస్తే.